వాళ్ళు కట్టుకున్నా కానీ పాడవని చీర అంట. అవును, అట్లాంటి చీరని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలువబడే పోచంపల్లిలో నేస్తారు. అక్కడ కూర్చొని నేతన్న చేతులని అలా గమనిస్తున్నప్పుడు ఆ చేతుల్లోని శక్తి, ఆ శ్వాస, ఆ సంకల్పం అన్ని దారాల్లో ఉండిపోతాయి. ఆ ప్రతి దారాన్ని అతి ప్రేమతో అతి సున్నితంగా కడతారు. అదేందో కానీ ఈ హ్యాండ్లూమ్ చీర ఎంతసేపు కట్టుకున్నా అస్సలు బరువు అనిపించదు. ఒక్కసారి మీ అమ్మమ్మ దగ్గర ఉన్న ఒక నేసిన చీరను కట్టుకొని చూడండి, దానికి ఉన్న ఎనర్జీని మీరు పక్కా ఫీల్ అవ్వాల్సిందే. తరాలు మారినా కానీ దీని పట్టుబలం మాత్రం అస్సలు మారదు. అదే ఈ చేతుల యొక్క గొప్పతనం. మీకు తెలుసా రోల్స్ రాయ్స్ కార్ కూడా చేతులతోనే వేస్తారని? అందుకే అవి అన్ని కార్స్ కంటే చాలా యూనిక్ అండ్ ఎక్కువ కాలం పాడకుండా ఉంటాయి. మన చేనేత చీర కూడా అంతే. మీరు ఉన్నంతకాలం మీ తరాలు వారు కట్టుకున్నా కూడా ఉంటుంది అండ్ ఎప్పటికీ పాడవదు. ఇండియాలో రిచెస్ట్ పీపుల్కి గ్లోబల్ యాక్సెస్ ఉన్నప్పటికీ కూడా హ్యాండ్లూమ్ ఎందుకు ప్రిఫర్ చేస్తారని అనుకుంటుండే. ఒకసారి నీతా అంబానీ గారి ఇంటర్వ్యూలో చూసిన, ఈ చీర తరాలు కథను చెప్తుంది, ఆ దారాలు నేతన్న మనసు నుంచి వస్తాయని వివరిస్తుండే. నీకు మంచిగా అనిపిస్తుంది మరి మీ శారీ ఎవరైనా వేసుకుంటే? అనిపించదా? కట్టుకోవాలని వాళ్ళు అందరు కట్టుకుంటే మాకు మంచిగా. హ్యాండ్లూమ్ శారీ మంచిగా ఉంటుంది. ఇంకా ఇది ఇంకొకటి, బంగారం తర్వాత పట్టుకే విలువ. పట్టు, బంగారం, ఎండి ఈ మూడు మన స్త్రీ ఆడ మనిషి వాళ్ళు కట్టుకుంటేనే దేవత లెక్క అందం. ఇది ఒక చీర కాదు, ఆయన ఆశతో చేసిన ఒక క్రియేషన్. అది మీరు వేసుకున్నప్పుడు మీరు ఆయన కథని అండ్ మన ట్రెడిషన్ని క్యారీ చేస్తున్నట్టు. హ్యాండ్లూమ్ శారీస్ని మనమే ప్రమోట్ చేయడం స్టార్ట్ చేయాలి. మీ కాలేజ్ ఈవెంట్స్ అయినా, సోషల్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్నా కానీ మంచి శారీ వేసుకొని వెళ్ళండి. దానికి ఉన్న అందంతో పాటు మీ శారీ ఎట్లా నేసినారో చెప్పండి, దానికి ఉన్న వాల్యూని తెలియజేయండి.